రాజసభలో సభా కార్యక్రమాలు మొదలవడానికి ముందు మేమొక ముఖ్యమైన పన్నాగం పన్నాలి. మేం చెప్పిన దానికి అర్థం చాలా ముఖ్యమైన ప్రకటన ఒకటి చెయ్యాలి అని. విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, మేమేమో పూజలు పునస్కారాలు చేసుకునే ఒక మామూలు పండితులం. మాకు రాజ్య బాధ్యతలతో సంబంధం ఏముంటుంది? కానీ ఏం చేస్తాం, ఇది మహారాజు గారి ఆదేశం కదా. అందుకే కొంతకాలం మేము ఈ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. క్షమించండి తాత్కాలిక మహారాజు గారు, ఇదంతా మాకు తెలుసు. మేం మహారాజు గారి స్థానాన్ని తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మరి మా స్థానం ఖాళీ అయిపోయింది కదా. మీ అందరికీ తెలుసు, ఏ రాజసభలో అయితే రాజగురువు, రాజ పండితుడు, రాజపురోహితుల స్థానం ఖాళీగా ఉంటుందో అక్కడ బుధుడు ఎప్పుడూ నిలకడగా ఉండడని. అందుకే మేము ఈ రాజ్యానికి మహారాజు అయిన మేము ఇలా జరగనివ్వం. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక ఈనాటి నుంచి మా ఆస్థానంలో మేమెంచుకున్న మహాపండితుడు ఆసీనులవుతారు. కుడి ఎడమ బాబా, దయచేసి ఇక్కడికి రండి. వచ్చి మీ పుణ్య పాదాలతో మా స్థానాన్ని చరితార్థం చేయండి. నిరంజన్, నిరంజన్, నిరంజన్. క్షమించండి తాత్కాలిక మహారాజు గారు, ఈ పదవి మీది. మీరు మీ పదవిని ఈ విధంగా... మేం చెప్పాలనుకున్నది మేం చెప్పేశాం మహామంత్రి గారు. ఈనాటి నుంచి వీరేమన విజయనగర రాజగురు. ఇక ఏ నిర్ణయమైనా సరే, ఏ ప్రకటన అయినా సరే వీరి సలహా తీసుకోకుండా జరగడం కుదరదు. ఇది మీ మహారాజు గారి ఆదేశం. ఎవరికైనా మా ఆదేశం ఉల్లంఘించాలనుకుంటే వారు సభని వదిలి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే. కుడి ఎడమ బాబా, దయచేసి మీ స్థానంలో ఆసీనులు కండి. నిరంజన్, సభా కార్యక్రమాల్ని ఆరంభించండి. తాత్కాలిక మహారాజు గారు, ఈనాటి సమస్య ఒక కుక్క గురించి. కుక్కకి సమస్య ఏమిటి? సమస్య కుక్కకి కాదు తాత్కాలిక మహారాజు గారు, కుక్క గురించి ఒక సమస్య. ఏమిటిది? అసలు ఇది ఏమిటి అంట? మేము ఈ రాజ్యానికి మహారాజు, తాత్కాలిక మహారాజు. ఇక్కడ కుక్కల సమస్యలు తీరుస్తుండాలా? క్షమించండి తాత్కాలిక మహారాజు గారు, కానీ మన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారు సభకి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని మనస్ఫూర్తిగా పరిష్కరించేవారు. కానీ ఒకవేళ మీకు ఇష్టం లేదని అంటే... సరే సరే సరే, పిలిపించండి, కుక్కని పిలిపించండి. కుక్క అయితే మరణించింది తాత్కాలిక మహారాజు గారు. చనిపోయిందా? మరి ఇంకా సమస్య ఉంది. తాత్కాలిక మహారాజు గారు చనిపోయింది కాబట్టి ఈ సమస్య నెలకొంది. కుక్క యజమాని ఇక్కడికి మొరపెట్టుకోవడానికి వచ్చాడు. అయితే పిలిపించండి, యజమానిని మా దగ్గరికి పిలిపించండి. ఎడమవైపు నిలబడ్డ అతని పేరు శంకరయ్య మహారాజు గారు. అతని పక్కన ఉన్న వారి పేరు గోవిందయ్య. గోవిందయ్య చెప్పిన దాని ప్రకారం వారి కుక్క శంకరయ్య పొలంలోకి వెళ్ళింది. వారి పొలం మొత్తం చెల్లా చెదురు చేయటం మొదలుపెట్టింది. ఇతను ఏం పేరు చెప్పారు? శంకరయ్య మహారాజా, శంకరయ్య. ఏదో ఒకట్లే. ఇతను అతని కుక్కని చంపేశాడు, అంతే కదా? మహారాజా, నేను కుక్కని చంపలేదు. కుక్క పొలంలో ఉన్న గన్నేరు కాయలు తిని దానంతటా అదే చచ్చిపోయింది. అయితే మేమేం చెయ్యాలి? కుక్కని చంపిన నేరం కింద గన్నేరు చెట్టుకి ఉరిశిక్ష విధించమంటారా? కుక్క దానంతటా అది చచ్చిపోతే ఇక్కడికొచ్చి ఏం మొరపెట్టుకోవాలనుకుంటున్నావా? మహారాజా, మొరపెట్టుకోవటానికి వచ్చింది అతను కాదు, నేను. నా కుక్క దానంతటా అదే చచ్చిపోలేదు మహారాజా. ఈ శంకరయ్య దాని ప్రాణాలు తీశాడు. హత్య చేసింది గన్నేరు మొక్కలు కాదు మహారాజా, వాటిని పొలంలో పెంచుతున్న ఈ శంకరయ్య. మహారాజా,
ఇతను కావాలనే నేను ముద్దుగా పెంచుకునే పెంపుడు కుక్క ప్రాణం తీయటానికే తన పొలంలో విషపూరితమైన గన్నేరుకాయల మొక్కలు పెంచాడు. అది నా కుక్క అతని పొలంలోకి వెళ్ళినప్పుడు అది వాటిని తిని చనిపోవాలని పన్నాగం పన్నాడు మహారాజా. ఇదంతా అబద్ధం మహారాజా, అబద్ధం. లేదు మహారాజా, ఇది కావాలని చేసిన పన్నాగమే మహారాజా. హంతకుడు ఎవరో కాదు, ఈ శంకరయ్య మహారాజా. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మహారాజా, ఇతనికి అతి కష్టమైన శిక్ష విధించండి. ఎందుకంటే ఇతను నా పెంపుడు కుక్కని హత్య చేశాడు మహారాజా. లేదు మహారాజా, ఇది అబద్ధం. నేను ఆ పొలంలో ఆ గన్నేరుకాయల మొక్కలని కావాలని పెంచలేదు. ఆ మొక్కలు వాటంతటవే మొలకెత్తాయి మహారాజా. నేను నిర్దోషిని. మహారాజా, ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఇతనే నా కుక్కను చంపిన హంతకుడు. ఆపండి, మమ్మల్ని కాస్త ఆలోచించుకోనివ్వండి. చెప్పండి గురువుగారు. మీ ఇద్దరికీ ఏమనిపిస్తోంది? ఈ విషయంలో ఏం న్యాయం చెప్పాలంటారు? గురువుగారు, నన్ను అడిగితే ఎత్తుకి పై ఎత్తు లాంటిది పనిచేస్తుంది. శంకరయ్య గోవిందయ్య కుక్కని హత్య చేశాడు. అదే విధంగా గోవిందయ్య కూడా శంకరయ్య కుక్కని హత్య చేసేయాలి. అప్పుడు లెక్క సరిపోతుంది. ఇదే సరైన న్యాయం. ఏది సరైన న్యాయం తాత్కాలిక మహారాజ్ గారు? ఒక హత్యకి న్యాయం చెప్పడానికి మరో హత్య, అది కూడా ఏ తప్పు చేయని ఒక నోరు లేని జంతువునా? క్షమించండి తాత్కాలిక మహారాజ్ గారు, ఇదైతే న్యాయం కానే కాదు. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. క్షమించండి తాత్కాలిక మహారాజు గారు. రామకృష్ణ పండితులు గారు మన సభలోని ముఖ్య సలహాదారులు. మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ పండితుల గారి సలహా తీసుకునేవారు. కావాలంటే మీరు కూడా. మళ్ళీ రామా, ప్రతి చోట రామా 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 ఏమిటి? అయితే ముఖ్య సలహాదారు రామకృష్ణ పండితుల వారు చెప్పండి తాత్కాలిక మహారాజు గారు. మీకేమనిపిస్తోంది? తాత్కాలిక మహారాజు గారు, నా అభిప్రాయం ప్రకారం ఈ సమస్యకి చాలా చక్కటి సులువైన పరిష్కారం ఒకటి ఉంది. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? గోవిందయ్య ఏదైతే పోగొట్టుకున్నారో అది వారికి దక్కినప్పుడే. న్యాయం అనేది వారికి ఏదైతే నష్టం కలిగిందో దాన్ని భర్తీ చేసేలా ఉండాలి. అది సాధ్యం కావాలంటే వారికి వారి కుక్క తిరిగి దక్కాలి. ఏంటే, అతని కుక్కని తిరిగి ఎలా ఇవ్వగలం? కుక్క అయితే స్వర్గాన్ని చేరుకుంది కదా, ఇప్పుడు ఇతన్ని కూడా స్వర్గానికి పంపాలా కుక్కని తీసుకురావడానికి? అయ్యో లేదు లేదు తాత్కాలిక మహారాజు గారు, ఇదెలా సాధ్యం? మరి తాత్కాలిక మహారాజా, శంకరయ్య ఒక కొత్త కుక్కని కొని గోవిందయ్యకైతే ఇవ్వగలడు కదా. నేను ఒప్పుకుంటాను, బహుశా ఆ కొత్త కుక్క వారి మొదటి ముద్దుల కుక్క లోటునైతే ఖచ్చితంగా తీర్చలేదు. కానీ వీరి గాయానికి ప్రేమగా మందైతే రాయగలదు కదా. వీరు తన బాధ నుంచి బయటపడ్డానికి సహాయపడగలదు కూడా. అసలైన తాత్కాలిక మహారాజు గారు, గాయాన్ని ఆమ్లంతో అయితే కడగలేంగా. దాన్ని నయం చేయడానికి దానికి మందే రాయాల్సి ఉంటుంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం మనం ఇలానే చేసి తీరాలి. బాగా చెప్పారు రామకృష్ణ పండితులు గారు, బాగా చెప్పారు. రామకృష్ణ పండితుల వారికి, రామకృష్ణ పండితుల వారికి, రామకృష్ణ పండితుల వారికి. గురువుగారు, ఈ సభేమో వీధి, కానీ అందరూ ఈ రామకృష్ణకి జేజేలు కొడుతున్నారు. బాబా బాబా బాబా, మేము అస్సలు ఓపిక పట్టలేకపోతున్నాం. ఆ పండితుడి వినాశనం ఇక నిశ్చయమే. కానీ ఎలా ఎలా బాబా, ఎలా? ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? జరుగుతుంది కుమారా, మేము ఎలా చెప్పామో సరిగ్గా అలాగే జరుగుతుంది. కానీ దానికోసం నువ్వొకటి చెయ్యాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? మేము ఏం చెప్పబోతున్నామో అది చెయ్యాల్సి ఉంటుంది. మీరేం చెప్పబోతున్నారు? శపథం చెయ్యాల్సి ఉంటుంది. మేము ఎలా చెప్తామో నువ్వు అలానే చెయ్యాలి. మేము నీకు ఒక మాట ఇస్తున్నాం. మేము చెప్పింది కనుక నువ్వు వింటే ఈ రామకృష్ణ పేరు ఇంకెప్పుడు ఎక్కడా నీకు వినపడదు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా వినపడదు. అలాగే బాబా,
మీరెలా చెప్తే నేను అలానే చేస్తాను. మేం శపథం చేస్తున్నాం. ఇక నిశ్చింతగా ఉండు. నీ మనసులో కోరిక నెరవేరినట్టే. మేము నీకు మాట ఇస్తున్నాం. రేపు సభలో రామకృష్ణ పండితుడికి చివరి రోజు అవుతుంది. అలెక్ నిరంజన్. ఏర్పాట్లు చేసుకో ఆసిఫ్ ఖాన్. మన పథకం ప్రకారం పావులన్నీ అనుకున్న చోటికి చేరుకున్నాయి. అతి త్వరలో రామకృష్ణ పండితుడు విజయనగర సామ్రాజ్యం నుంచి దూరం అవుతాడు. మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడైనా దాడి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. హమీద్ ఖాన్, మన సైన్యం యుద్ధానికి సిద్ధంగానే ఉందా? ఇంకా కొంత సైన్యం లస్కర్ నుంచి రావాల్సింది హుజూర్. రేపొద్దున కల్లా మొత్తం సైన్యం అంతా సిద్ధంగా ఉండి తీరాలి. అన్ని విధాల యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. విజయనగరం మీద ఎప్పుడైనా దాడి చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా హుజూర్, అలానే జరుగుతుంది. అయ్యో అయ్యో, నన్నేంటి ఇలాంటి చెక్కాసనం మీద కూర్చోబెట్టారు? మంత్రి గారు ఎలా ఉన్నారు? బాగా అలిసిపోయినట్టు, చాలా నీరసంగా ఏదోలా కనిపిస్తున్నారు. మీ ఆరోగ్యం అయితే బాగానే ఉంది కదా? తాత్కాలిక మహారాజు గారు, మేము చాలా ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ అలా అనిపించడం లేదు. మీరు అనారోగ్యంగా కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుందంటే ఏదో మీకు సెలవు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు. సెలవు తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి, అలసట దూరం చేసుకోండి. ఆరోగ్యంగా తిరిగొచ్చి చక్కటి స్ఫూర్తితో మీ కార్యకలాపాల్ని చూసుకోండి. తాత్కాలిక మహారాజు గారు, నేనిప్పుడు సెలవు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు సెలవు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేం మీకిప్పుడే ఈ క్షణమే 10 రోజులు సెలవిచ్చేస్తున్నాం. మీ ఇంటికి వెళ్ళండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. కానీ తాత్కాలిక మహారాజు గారు. లేదు లేదు, కానీ గీని అని ఏమి అనొద్దు మంత్రి గారు. కొంచెం ఆలోచించండి. ఏమంటారు మన మహారాజు? మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు తిరిగొస్తే వారికి ఎంతో ఇష్టమైన గొప్ప మిత్రులు, అందరికంటే ఎక్కువగా నమ్మదగిన మంత్రి గారి ఆరోగ్యం గురించి మేము అసలు పట్టించుకోలేదంటారు. కాబట్టి ఇక దీన్ని మా ఆదేశంగా భావించండి. వెళ్ళండి. 10 రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అలాగే తాత్కాలిక మహారాజు గారు. రామా, మంత్రి గారి తర్వాత వీరు తిరిగి తిరిగి నీ దగ్గరికే రాబోతున్నారేమోనని నాకు అనిపిస్తుంది. నాకు కూడా ఇలానే అనిపిస్తుంది బంధు. చూద్దాం. ఈనాటి సభని మొదలు పెట్టండి. ఇదేమిటిది? ఏదో కుక్కరుపులా వినిపిస్తోందేంటి? మహారాజు గారికి అయ్యో 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 అయ్యో, లాగండి లాగండి, దీన్ని లాగండి, దీన్ని అవతలకు లాగండి. ఎవరైనా దీన్ని ఆపండి, ఆపండి. అయ్యో ఎవరైనా ఆపండి. కరిచేలా ఉంది, ఆపండి, ఆపండి. క్షమించండి మహారాజా, క్షమించండి. నా భర్త కుక్కలా మారిపోయారు మహారాజా. అది మాకు కూడా కనిపిస్తుంది, కానీ ఎలా? అది మహారాజా, అది శంకరయ్య నా భర్తకు కుక్కను కొనిచ్చారు కదా మహారాజా. ఆ కుక్క నా భర్తను కరిచేసింది మహారాజా. ఇప్పుడు చూడండి మహారాజా, అది కరిచిన దగ్గర నుండి ఈయన కుక్కలా మారిపోయారు. కుక్కలానే ప్రవర్తిస్తున్నారు, కుక్కలానే కరుస్తున్నారు, కుక్కలానే అరుస్తున్నారు మహారాజా. శాంతించండి. కానీ అసలు ఇది ఎలా సాధ్యం? కుక్క కరిచినంత మాత్రాన ఎవరైనా కుక్కలా ఎలా మారిపోగలరు?
గురువుగారు ఒకసారి కనిపించుకొని చూడండి. మీరు గనక కుక్క అయిపోయారనుకోండి, అప్పుడు ఇది నిజమే అన్నట్టు. మీరు అవ్వలేదనుకోండి, మీరు చెప్పింది నిజమే అన్నట్టు. బాబు రండి, మా గురువుగారిని కరవండి. మా గురువుగారిని కూడా కుక్కని చేయండి. కనిపించిన మహారాజా. కనిపించిన మహారాజా అంట. ముందు చెప్పండి, మీరెందుకు వచ్చారు? మీకు మా నుంచి ఏం కావాలి? ఇతనెందుకు మా వెంటబడుతున్నాడు? న్యాయం కావాలి మహారాజా, న్యాయం కావాలి. అతన్ని గట్టిగా పట్టుకునుంటే మీకు న్యాయం జరుగుతుంది. నిజానికి మీరు చాలా సంతోషించి తీరాలి, మీ భర్త కుక్క అయిపోయినందుకు. భర్త కావాలంటే ఇంటి లోపల, కాపలాదారుడు కావాలంటే ఇంటి బయట. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. భర్త కావాలంటే భర్త, కాపలాదారుడు కావాలంటే కాపలాదారుడు. కుడి ఎడమ బాబా చెప్పండి మహారాజా, మీకేమనిపిస్తోంది? ఈ సమస్యకి పరిష్కారం ఎలా చెప్పాలంటారు? ఒకరికి శిక్ష విధించాలి. ఎవరి కారణంగా అయితే ఈ సమస్య నెలకొందో అతనికి, ఎవరైతే ఈ వ్యక్తికి కుక్కకి బదులుగా కుక్కని కొనివ్వమని ఒక బుద్ధి లేని ఉపాయాన్ని సూచించారో, ఇప్పుడు శిక్ష కూడా అతనికే దక్కి తీరాలి. పట్టుకోండి. తమరి ఆజ్ఞ. నన్ను కాదురా మూర్ఖుడా, ఆ రామకృష్ణని పట్టుకోండి. ఆగండి. క్షమించండి తాత్కాలిక మహారాజు గారు, కానీ ఇందులో నా తప్పేముందని? వీరిని నేను కుక్కగా ఏం మార్చలేదే. మరి ఇది ఎవరి తప్పు? ఇటువంటి పరిష్కారాన్ని చెప్పడానికి ముందు కొంచెమైనా ఆలోచించాలి కదా. దీని పరిణామం ఇలా కూడా ఉండొచ్చని. అయ్యో, అసలు ఏంటండి మీరు మాట్లాడేది? ఎవరైనా ఎలా ఆలోచించగలరు ఏదో ఒక కుక్క కరవడంతో వ్యక్తి ఈ విధంగా కుక్కలా మారిపోతారని? మీరు ఆలోచించి ఉండాల్సింది. ఏదైనా సమస్యకి పరిష్కారం చెప్పడానికి ముందు ఆలోచించడం మీ బాధ్యత. వాటి పరిణామాలు, చెడు ప్రభావాలు ఎలా ఉంటాయని ఆలోచించాలి. చక్కగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని మీరు కుక్కని చేసేశారు. వీరి జీవితం నరకంలా మారిపోయింది మీ కారణంగా. ఈ అపరాధానికి మీకు శిక్ష విధించి తీరాలి. ఇప్పుడే విధించాలి, ఈ క్షణమే విధించాలి. మేము తాత్కాలిక మహారాజు తాతాచార్యుల రామకృష్ణ పండితుడు చేసిన ఈ అపరాధానికి సభ పదవి నుంచి తొలగించేస్తున్నా. పైగా లేదు, అపరాధం చేసింది ఈ మనిషి కాదు, అతని అదుపు తప్పిన బుర్ర చేసింది. ఇతను ఈ అదుపు తప్పిన బుర్ర నుంచి ఆవిర్భవించిన ఈ సమస్యకి శిక్ష విధించాలనుకుంటే ఇతని అదుపు తప్పిన బుద్ధికి విధించండి రాజా. బుద్ధికి అసలు శిక్షలా విధించగలం కుడి ఎడమ బాబా గారు? అతని ఉనికి అనేది లేకుండా చెయ్యాలి. వినాశనాన్ని కలిగించే ఇటువంటి బుద్ధి సమాప్తం చేసేయాలి. అది ఒక సాధారణ వ్యక్తి యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసింది. ఇతని బుద్ధిని సర్వనాశనం చెయ్యండి, లేకపోతే అతి త్వరలో ఈ సామ్రాజ్యం మొత్తం నాశనమైపోతుంది. ఇతన్ని కనుక నాశనం చెయ్యకపోతే ఇతని అదుపు తప్పిన బుద్ధి యొక్క దుష్ట ప్రభావం ఈ రాజ్యమంతా వ్యాపిస్తుంది. వినాశనానికి మూలమైన ఈ వ్యక్తిని చంపేయండి. ఇతను అంతమైతే అంతా శుభమే, ఇతను బ్రతికుంటే అంతా అశుభమే. ఇతను కనుక బ్రతికుంటే అందరూ చచ్చిపోతారు. నిరంజన్, సమాధానం చెప్పు రాజా. ఈ రాజ్యానికి శుభం జరగాలని నువ్వు అనుకోవటం లేదా? అయితే ఇక మహారాజు నిర్ణయం తీసుకున్నట్టే. ఈ రోజు నుంచి సరిగ్గా 2 రోజుల తర్వాత అమావాస్య రాత్రి 4వ గడియలో మొదటి సూర్యకిరణం పడిన వెంటనే ఈ రామకృష్ణ పండితుడి బుర్రని ఏనుగులు కాళ్ళ కింద పడేసి తొక్కి పారేయడం జరుగుతుంది.
ఇతన్ని తీసుకెళ్ళండి, కారాగారంలో పడేయండి. రామకృష్ణ పండితుడికి మరణశిక్ష పడిన దగ్గర నుంచి ఈ ముసలుడు సంతోషంతో ఎగిరి గంతేయాలి కదా. అలాంటిది ఇతను మగ్గిపోయిన అరటిపండు తొక్కలాగా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. బహుశా ఈ ముసలుడికి అర్థం కావట్లేదేమో సంతోషాన్ని ఎలా బయట పెట్టాలో. అయినా ఇందులో ఈయన తప్పు మాత్రం ఏముంది? ఆ రామకృష్ణ పండితుడు ఈయన జాతక చక్రంలో కాల సర్పంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మన గురువు గారు సంతోషంగా ఉండటమే మర్చిపోయారు. సరిగ్గా చెప్పావు దని. గురువుగారు, గురుమాతని పిలవమంటారా? అవును గురుగారు, మిఠాయిలో కట్టమేమని తప్పించండి గురువుగారు. గురువుగారు, చివరికి పైవాడు మీ మొర ఆలకించాడు. మీ కోరిక ఇప్పటికి తీరిపోయింది గురువుగారు. రామకృష్ణ పండితుడు అనే అడ్డు ఇంకా తొలగిపోయినట్టే. లేదు, మనసెందుకో బాగాలేదు. ఇలా జరగడం సబబు కాదు. ఇలా జరిగి ఉండకూడదు. లేదు, మాకు ముందే తెలుసు ఆచార్య తాతాచార్య మహారాజు గారి స్థానంలో కూర్చోగానే ఖచ్చితంగా ఏదో ఒక పథకం వేస్తారని. పైగా అందరికంటే ముందు వారి కుదృష్టి మీ మీద పడుతుందని కూడా తెలుసు. చూసారా, ముందు నుంచి ఉన్న పగ మొత్తం తీర్చేసుకున్నారు. మీకు మరణ శిక్ష విధించేశారు. శారదా ఏమిటి? ముందు చెప్పండి, ఇందులో మీ తప్పే ఉంది. ఏదో కుక్క ఎవరో వ్యక్తిని కరిస్తే మీరేం చేస్తారు? ఆ వ్యక్తి స్థలంలో తాతాచార్య ఉండి ఆ కుక్క స్థలంలో పెద్ద నాగపావు ఉండుంటే బాగుండేది. ఆయన లేకపోతే సమస్యలేనేవి ఉండవు కదా. నేను కూడా చూస్తాను ఆ కపటి తాతాచార్య నా కొడుక్కి మరణ శిక్ష ఎలా విధిస్తాడో. నా కర్రే పంపిస్తుంది. ఆ దుష్టుడు అఘోరీ బాబాని నరకానికి పంపిస్తుంది. అతను ఈ పన్నాగం మొత్తం పన్నాడు. అలే రామా, నువ్వేం దిగులు పదుకు. నేనున్నాను కదా, నేను నీకేం కానివ్వను. రేపు ఏనుగుల్ని తల తొక్కటానికి వస్తాయి కదా, అప్పుడు నేను గంటలు మోగించి వాటి ధ్యాస మళ్ళిస్తాను. అన్ని ఏనుగుల్ని దూరంగా తీసుకెళ్లిపోతాను. నేను మీకు ఏమీ కానివ్వను. ఆ ఏనుగు మీ తలని తొక్కడానికి ముందు అవి అత్తయ్య తలని తొక్కేస్తాయి. లేదు, గుండెప్పది. నేను చెప్పిన దానికి అర్థం, ఏనుగు మీ తలని తొక్కడానికి ముందు అది నా తలని తొక్కాల్సి ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ తాతాచార్య తల పగల కొట్టేస్తాను. ఆ అఘోరీ బాబా కళ్ళు నా కర్రతో పీకేస్తాను. అరే, ఇంక చాలా ఆపండి. ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అమ్మా, నీకు నీ కొడుకు సామర్థ్యం ఏంటో తెలుసు కదా. నీ కొడుకు తులసి నీళ్లు తాగి చావడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేకాని ఎవడో మోసగాడైనా అఘోరీ బాబా మోసాలకి చావడు. నువ్వేం దిగులు పడకమ్మా. నేను ఆలోచించాను, ఆ అఘోరీ బాబా అలాగే ఆచార్యుల వలలో నుంచి ఎలా తప్పించుకోవాలో. ఏమిటి ఆచార్య మీరు చేసిన పని? అది మీ చేతులతోనే మీ మృత్యువుకి ఆహ్వానం పంపించారా? అది మీకు తెలుసు కదా ఆచార్య, మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి రామకృష్ణ పండితులంటే ఎంత అభిమానమో, వారిని ఎంతగా గౌరవిస్తారో. కాని మీరు వారికే మరణశిక్ష విధించేస్తారా? అది కూడా ఒక అర్థం లేని కారణంగా, తాత్వికంగా దానికి కొంచెం కూడా అర్థమై లేని కారణంగా. మీ సంగతి అయితే తెలీదు ఆచార్య. నాకు మన మహారాజు గారి గురించి చాలా బాగా తెలుసు. మహారాజు గారికి విషయం తెలిస్తే మీరు ఎటువంటి సరైన కారణం లేకుండా రామకృష్ణ పండితుడిని ఏనుగులతో తొక్కించి చంపించారు అని తెలిస్తే ప్రళయ రూపం దాల్చుకున్న వారిని ఎవ్వరూ ఆపలేరు ఆచార్య. ఒకవేళ అలా జరిగితే మీరే ఆలోచించండి ఆచార్య. అప్పుడు మహారాజు మీకు ఏ గతి పట్టిస్తారో. చంపేస్తారు. గురువుగారు, మహామంత్రి గారు చెప్పింది కూడా నిజమే. మహారాజు మిమ్మల్ని అసలు క్షమించరు. మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపుతారు. గురువుగారు మిమ్మల్ని ప్రాణాలతో ఉండగానే కాల్చి బూడిద చేస్తారు. ముందు మీ కాళ్ళు చేతుల్ని స్వయంగా వారి ఖడ్గంతోనే నరికేస్తారు. ముందు మీ చేతి వేళ్ళు నరుకుతారు గురువుగారు. ఆ తర్వాత చెవులు కోస్తారు. తరువాత మీ నీచమైన నాలుకను కోస్తారు. ఆ తర్వాత మీ తల నరుకుతారు. తర్వాత మీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. తర్వాత మిమ్మల్ని వేడి వేడి నూనెలో వేయించి కాకులకి గద్దలకి ఆహారంగా వేస్తారు. ఆపండి. ఇంకెంత భయపెడతారా మూర్ఖులారా? మీరు చెప్పింది నిజమే మంత్రి గారు. మేం చాలా పెద్ద తప్పు చేశాం. ఇప్పుడు మేము ఏం చెయ్యాలంటారు మంత్రి గారు? నేను ఏం చెప్పగలను తాత్కాలిక మహారాజు గారు? నేను అసలు లేను కదా. లేనే లేరా? ఇక్కడున్నారు కదా. లేదు తాత్కాలిక మహారాజు గారు, నేను ఉన్నాను. కానీ నేను 10 రోజులు సెలవులో ఉన్నాను కదా. మీ ఆదేశం ప్రకారమే. తాత్కాలికమే అయినా మహారాజు అయితే మీరే కదా. కాబట్టి మీరే ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించుకోండి ఈ సమస్యకి. నాకు అనుమతిప్పించండి. నేను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నమస్కారం.
మీరు నన్ను పిలిచారా ఆచార్య? ఆత్మ నాశనం కాదు, అది ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చేయగలదు. మాకే హద్దులు లేవు. అడుగుతున్నారా లేక చెప్తున్నారా? అవును, నేను దయ్యాన్నే ఆచార్య. నేను అన్ని చోట్ల ఉంటాను. చూడండి, ఆ కిటికీ దగ్గర కూడా నేనే ఉన్నాను. అక్కడ చూడండి, ఆ పరదా వెనకాల కూడా నేనే ఉన్నాను. గాలిలో, నీటిలో, ఆకాశంలో, మనుషుల్లో, పశు పక్షాదుల్లో, పిల్లిలో, హంసలో, నేను అన్నిట్లోనూ ఉంటానాచార్య. వినండి. ఏమైంది తాత్కాలిక మహారాజు గారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? అంతా కుశలమే కదా? అంతా కుశలమే అని అడుగుతున్నారు నన్ను. అక్కడ వారిని చూడండి. ఎవరిని? మీకింకా ఇక్కడెవరూ కనిపించడం లేదా? కనిపిస్తున్నారు. ఎవరు? మీరు. మేం కాకుండా ఇంకా ఇక్కడ ఇంకెవరూ లేరా? ఉన్నారు కదా. ఎవరు? నేను. అయ్యో భగవంతుడా, ఇక్కడ ఏం కనిపించడం లేదా? ఓహో, ఇదా? ఇది మీ ఇనపెట్టె కదా? ఇది నాకు కనిపిస్తుందండి. రామకృష్ణ పండితుడు అక్కడ. ఏంటి? రామకృష్ణ పండితులు గారా? రామకృష్ణ పండితులు గారు ఇక్కడ ఎలా ఉండగలరు తాత్కాలిక మహారాజు గారు? వారు కొన్ని గంటల క్రితం స్వర్గస్థులయ్యారు కదా. మేము మీకు ఇదే చెప్పడానికి వచ్చాం. రామకృష్ణ పండితుల వారి అంతిమ సంస్కారం కూడా జరిగిపోయింది. మాకు ఒకటి అనిపిస్తుంది తాత్కాలిక మహారాజు గారు, రామకృష్ణ పండితుల వారి మరణం వల్ల మీరు మనోవ్యధకు లోనైనట్టున్నారు. ఎందుకంటే నాకు మీరు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. అయ్యో భగవంతుడా, రామకృష్ణ పండితుడి దెయ్యం కేవలం మాకు మాత్రమే కనిపిస్తుంది. అది వేరే వాళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు మా ఒక్కరికే కనిపిస్తుంది? ఇంకెవరికి ఎందుకు కనిపించడం లేదు? మంత్రి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరైతే కనిపిస్తున్నారు వారు ప్రాణాలతో లేరు, ఎవరైతే ప్రాణాలతో ఉన్నారు వారు కనిపించడం లేదు. క్షమించండి రామకృష్ణ పండితుడా. కాళ్ళు కనిపించడం లేదే అయ్యా. దయ్యాలకి కాళ్ళనే ఉంటాయా చెప్పండి? క్షమించండి, మా ఉద్దేశం మిమ్మల్ని చంపాలని కాదు. ఆ దొంగ బాబా మాటలు నమ్మి ఇంత పెద్ద నిర్ణయం తీసేసుకున్నారు కదా? ఏం భయపడకండి, నేను ఈరోజు ఇక్కడికి మీకోసమే వచ్చాను, నా కోసం కాదు. మీ ప్రాణాలని కాపాడడానికి వచ్చాను. బాబా మాటలు విని మీరు నాకు మరణశిక్ష అయితే విధించేశారు. ఇప్పుడు అతను మీ ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. అతను ఒక మోసగాడు. అతను విజయనగరానికి హాని చేయాలనుకుంటున్నాడు. మమ్మల్ని చంపాలనుకుంటున్నాడా? ఎందుకు చంపాలనుకుంటున్నాడు? మమ్మల్ని ఎలా చంపాలనుకుంటున్నాడు? ఆ పరమాన్నంలో విషం కలిపి ఏదైతే అతను ఇప్పుడు మీకోసం పంపించబోతున్నాడో అందులో. మేమిది ఎలా నమ్మాలి? మీరు ఏదైతే చెప్తున్నారో అది నిజమని ఎలా నమ్మాలి? అరే మిమ్మల్ని
అయినా తినబోయే ముందు రుచెందుకు? స్వయంగా మీరే తిని చూడండి. బ్రతికితే ఇక్కడే కలుద్దాం, లేకపోతే పరలోకంలో ఎలాగో కలుసుకుంటాంగా. భళా బాబా, మీరేదైతే చేశారో దాన్ని ప్రశంసించడానికి మా దగ్గర మాటలు లేవు. ఆ రామకృష్ణ పండితుణ్ణి మాకు అడ్డు లేకుండా చేసి మీరు మాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. మాకస్సలు అర్థం కావట్లేదు. ఇందుకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో. చెప్పాలంటే మీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలి? చివరికి మాకు ఒక ఆలోచన వచ్చింది. మీతో పాటు భోంచేయాలి అనుకుంటున్నాం. తిను ముసలోడా తిను. నీ జీవితంలో చివరి భోజనం తిను. పరమాన్నం నుంచి అయితే నువ్వు తప్పించుకున్నావు బుర్రలేనివాడా. కానీ ఈ రోజు మా ఖడ్గం నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఎక్కడే నీ తలని నీ శరీరం నుంచి వేరు చేస్తాను. నువ్వు మా ప్రాణాలు తీస్తావా దుష్టుడా? మేం కూడా నిన్ను నరకానికి పంపించకపోతే మా పేరు కూడా రాజగురువు తాతాచార్యులమే కాదు. మొదలు పెట్టండి బాబా. తప్పకుండా. భళా, చాలా రుచిగా ఉంది. ఇటువంటి రుచికరమైన భోజనం తినడానికి ఈ సమయంలో నాకు ఇంకొక చెయ్యి ఉన్నా సరే అది కూడా తక్కువే అనిపించేది. అద్భుతం. 1 2 3. ఏమైంది బాబా? మూడవ చెయ్యి. మూడవ చెయ్య? ఇప్పుడే మాకు మరో మూడవ చెయ్యి ఉన్నట్టు అనిపించింది. ఏమిటి బాబా మీరు మాట్లాడేది? మీరు మీ 2 చేతులతోనూ భోంచేస్తున్నారు కదా. చూస్తుంటే బాబా గారికి కూడా మన గురువు గారు ఏంటి ఏంటి నన్నెందుకు కొట్టావు? నేనా? నేనెప్పుడు కొట్టాను? నువ్వే కొట్టావు. అరే నేనెప్పుడు కొట్టాను? వదిలి. రుచికరమైన భోజనం. ఇప్పుడు నువ్వెందుకు కొట్టావు? నేనెవరిని కొట్టాను? ఇప్పుడే కదా కొట్టావు. ఇదిగో ఈయన తల మీద. నేనేం కొట్టలేదు. నువ్వే కొట్టావు. 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 రామకృష్ణ. రామకృష్ణ? మాకైతే రామకృష్ణ కనిపించడం లేదే. మీకిక్కడ రామకృష్ణ ఆత్మ కనిపిస్తుందా బాబా? లేదు లేదు, ఇక్కడ ఏ ఆత్మ లేదు. అది ఆ పిల్లలిద్దరూ గట్టిగా అరిచారు కదా, దాంతో నేను కూడా కొంచెం కంగారు పడ్డానంతే. లేకపోతే దెయ్యాలు నా ఆధీనంలో నాట్యం చేస్తుంటాయి. చూశారా మూర్ఖులారా, ఇక్కడ ఏ దెయ్యమూ లేదు. ఏదైనా దెయ్యం ఉండుంటే వీరి కనిపించదా చెప్పండి? వీరు భూత భవిష్యత్తులు చూడగలరు, అయినా దెయ్యాలు వీరి అధీనంలో నాట్యం చేస్తుంటాయి. తినండి బాబా, తినండి తినండి. కాపాడండి బాబా. మీరెందుకు ఇలా భయపడుతున్నారు? గుర్తుపట్టారా? ఎవరు నువ్వు? రామాని. రామకృష్ణ. చనిపోయి కూడా చనిపోలేదు దొంగ స్వామి, ఇక్కడే తిరుగుతున్నాను. కేవలం నువ్వొక్కడివి చేసిన పని కారణంగానే, నీ కారణంగానే నిర్దోషినై ఉండి కూడా నా ప్రాణాల్ని తీసేశారు. నువ్వు పన్నిన పన్నాగాల కారణంగానే మా మంత్రి గారికి బలవంతంగా సెలవివ్వటం జరిగింది. నీ కారణంగానే ఆచార్యుల వారు నువ్వు పంపిన విషపు పరమాన్నం తినకుండా చావు అంచుల వరకు వెళ్ళి తప్పించుకున్నారు.
చెప్పు, ఎవరు నువ్వు? మా విజయనగర సామ్రాజ్యానికి రావటం వెనుక నీ అసలు లక్ష్యం ఏమిటి? సమాధానం చెప్పు, లేకపోతే చెప్పేస్తాను. నా పేరు కుతులుద్దీన్ పింపిన్. నేను ఇరాకీ సామ్రాజ్య సైన్యానికి అధిపతిని. విజయనగరం మీద దాడి చేయడానికి వచ్చాను నేను. ఈ లక్ష్యంతోనే మా సుల్తాన్ నన్ను ఇక్కడికి పంపించారు. విజయనగర మహారాజు తాతాచార్య వంటి మూర్ఖుణ్ణి రాజును చేసి వెళ్ళారు. ఈ విషయం గురించి తెలిసి నేను ఆ వెర్రి తాతాచార్యుడి పరిస్థితిని అదునుగా తీసుకున్నాను. నేను నిన్ను ఆ తాతాచార్యుని హత్య చేయడానికి ఈ పన్నాగం పన్నాను. దాని ప్రకారమే నేను బాబాలాగా ఇక్కడికి వచ్చాను. మీ యొక్క రాజ్య సరిహద్దులకి దగ్గరలో మా సైన్యం దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. మా మనుషులు సరిహద్దుల్లో సైన్యంతో మా సమ్మతి కోసం ఎదురు చూస్తున్నారు. నీ సైన్యం గురించి వివరంగా మొత్తం అంతా చెప్పు. ఎంతమంది సైనికులున్నారు, ఎన్ని గుర్రాలు, ఎన్ని ఏనుగులున్నాయి, అన్ని వివరంగా చెప్పాలి. నీకెంత ధైర్యం దుష్టుడా! మీరందరూ విజయనగరాన్ని ఆధీనం చేసుకోవాలనుకున్న కలలుగంటున్నారా?